రజనీకాంత్ది శివాజీ సినిమా మన అందరం చూసినాం కదా. ఇండియాలో పుట్టి పెరిగి అమెరికాకి వెళ్ళి ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇండియాలో సొంత గడ్డకి ఏదైనా చేయాలి అని చెప్పి హీరో అనుకుంటాడు. కానీ అతనికి ఎదురైన పరిస్థితులు ఈ సినిమాలో మనం చూసినాం. పూర్తిగా అదే కాకుండా అట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి తెలంగాణలో ఓ కుటుంబానికి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కథ, పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్పంచ్ ఎలక్షన్లలో పేరుకే పార్టీల పరిస్థితి ఉండదు, కానీ ప్రతి అభ్యర్థి వెనక ఏదో ఒక పార్టీ సపోర్ట్ ఉంటుంది. నిన్న ఫస్ట్ విడత పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. దీంట్లో మొత్తం దాదాపు అన్ని మీడియాల్లో, ప్రముఖ పత్రికల్లో అన్నిట్లలో వచ్చింది ఏంటంటే పలానా పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచిండు, పలానా పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థి ఓడిపోయిండు. ఇట్లాంటి వార్తలే చూసినాం కదా. అన్ని పత్రికలు, దాదాపు అన్ని పత్రికలు ఏ పార్టీకి ఎంతమంది సర్పంచ్లు గెలిచిర్రు అని కూడా ఒక టేబుల్ వేసినాయి. పార్టీల జోక్యమే ఉండని ఈ సర్పంచ్ ఎలక్షన్లో మీడియానే బహిరంగంగా పార్టీ అభ్యర్థులు గెలిచిర్రని వేయడం నిజంగా ప్రజాస్వామ్యానికి ఒక అపహాస్యం చేయడమే. అంతేకాదు, సర్పంచ్ ఎలక్షన్లలో ఉన్నంత ప్రలోభాలు ఏ ఎలక్షన్లో ఉండకపోవచ్చు. మందు బాటిల్ పంపిణీ చేయడం, డబ్బులు పంపిణీ చేయడం, కుల సంఘాలకు దావతులు ఇవ్వడం, కుల సంఘాల కింద అని పక్కన పెట్టడం, సర్పంచ్ పదవుల్ని వేలం వేసుకోవడం, ఉప సర్పంచ్ పదవుల్ని వేలం వేసుకోవడం, ఇట్లా రకరకాల అన్ని అఘాయిత్యాలన్నీ మనం ఈ ఎలక్షన్లలో చూసినాం. మొదటి విడత ఎలక్షన్లలో ఒక సర్పంచ్ అభ్యర్థి ఓడిపోయి నేను పంచిన డబ్బులు నాకు రివర్స్ ఇచ్చేసేయండి అని చెప్పి టవర్ ఎక్కిండు ఓ గ్రామంలో. నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వకుంటే టవర్ మీద నుంచి దూకుతా అని చెప్పి బెదిరింపులకు దిగిండు. పోలీసులు ఆ ఊరోళ్ళందరూ కిందికి తీసుకొచ్చి ఏదైనా సెటిల్మెంట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తారు. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లలో ప్రలోభాలు అనేది వ్యవస్థీకృతం అయిపోయినాయి. అసలు ప్రలోభాలు లేకుంటే సర్పంచ్ ఎలక్షనే లేదు అనే కాడికి మనం వచ్చినాం. అంతేకాదు, ఈ సర్పంచ్ అభ్యర్థులు గెలవడం కోసం రకరకాల విచిత్రమైన పొత్తులు కూడా కుదుర్చుకుంటారు. రీసెంట్గా కోదాడ నియోజకవర్గం చిలుకూరు అనే ఒక గ్రామ పంచాయతీ ఉంది. ఆ గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్గా గెలవడం కోసం అవతలి వ్యక్తి గట్టి వ్యక్తి, అతను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నాడు. దాంతో అతని మీద గెలవడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు ఒకటైనాయి. చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితులు ఉంటాయో సర్పంచ్ ఎలక్షన్లో. ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల మధ్య కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఇట్లాంటి సంఘటనలే నిలబడతాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఆఖరికి ఓడిపోయింది. ఈ బిక్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ లేడీకి రిజర్వ్ అయింది. అంటే జనరల్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా పోటీ చేయొచ్చు, కాకపోతే లేడీ అయి ఉండాలి. ఈ నేపథ్యంలోనే ఆ పదవికి మైత్రేయి అనే ఒక లేడీ నామినేషన్ వేసింది. ఈమె బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మైత్రేయి బీఈడీ, ఎంఏ, ఎంఫిల్ ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదివింది. ఆమె భర్త శ్రీధర్ రెడ్డి, ఆయన కూడా ఇంజనీరింగ్, ఎంబీఏ, ఆ తర్వాత యుఎస్లో ఎంఎస్, అక్కడే ఒక 10 ఏళ్ల పాటు ఇద్దరు మంచి పెద్ద పెద్ద జాబులు చేసిర్రు. కానీ ఆ తర్వాత ఏమనిపించిందో తెలీదు. ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ను వదిలేసి సొంతూరుకి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నారు. అనుకున్నదే తడుగా 9 ఏళ్ల క్రితమే యుఎస్ వదిలేసి సొంతూరు బిక్నూరుకి వచ్చి సెటిల్ అయిపోయారు. అమెరికాలో వరల్డ్ క్లాస్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకునే అవకాశం ఉన్నా అదంతా వదిలిపెట్టి వచ్చి బిక్నూర్ గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళ పిల్లల్ని పంపారు. 3 పిల్లలు, వాళ్ళకి 3 పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కే పంపారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఊళ్ళోనే వాళ్ళకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్నారు. చదువుకునే మనసు ఉంటే గవర్నమెంట్ స్కూల్ అయినా ఒకటే, వరల్డ్ క్లాస్ కార్పొరేట్ స్కూల్ అయినా ఒకటే అని చెప్పి ఆ పిల్లలు నిరూపించారు. ప్రస్తుతం ఆ పిల్లలిద్దరిలో ఒకరు గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఇంకొకరు షామీర్పేట్ నల్సార్ యూనివర్సిటీలో లా చదువుతున్నారు, ఇంకొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అందరూ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలే. ఇంత ఆదర్శవంతమైన ఆ కుటుంబం నుంచి మైత్రేయి సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకు వచ్చింది. వాస్తవానికి మనందరికీ ఏమనిపించాలి, అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే నిజంగా గ్రామం ముందుకెళ్తుంది కదా. వాస్తవానికి ఆమె కూడా అట్లాంటి క్యాండిడేటే, చాలా మంచి క్యాండిడేట్. ఆ ఊరోళ్ళందరికీ ఆ విషయం తెలుసు. సో ఆమె సర్పంచ్ పదవికి నామినేషన్ వేసింది, ప్రచారం కూడా స్టార్ట్ చేసింది. రోజు పొద్దున్నే లేవడం, ఇంటింటికి తిరగడం, ప్రచారం చేయడం, ఓటేయమని అభ్యర్థించడం, ఇట్లా జరుగుతుంది. కాకపోతే ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఎంత పంచుతున్నారు, మీరు ఎంత ఇస్తారు, మా కుల సంఘానికి ఎంత ఇస్తారు, ఆ కుల సంఘానికి ఎంత ఇస్తారు, ఏ రోజు దావత్ ఏర్పాటు చేసుకుందాం, ఎన్ని మందు బాటిళ్ళు తెద్దాం, ఎక్కడి నుంచి కొనుక్కొద్దాం, ఇట్లాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. దాంతో ఇక ఆమె ఏం చేసేది లేక ఇంటి ముందు ఒక బోర్డు పెట్టింది. ఆ బోర్డులో ఏముందంటే, మేము ఓట్లు కొనం, డు నాట్ డిస్టర్బ్, పైసలు వంచం, మందు దాపం, నిజాయితీగా ఓట్లేయండి, నా కుటుంబాన్ని ఎట్లా నేను సరిదిద్దుకున్నానో ఈ గ్రామాన్ని కూడా అట్లే సరిదిద్దుకుంటా అని చాలా నిజాయితీగా చెప్పింది. వాస్తవానికి ఆమె అంత నిజాయితీ పర్రాలు కూడా, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఓటు వేయదగ్గ క్యారెక్టర్ కూడా అనిపిస్తుంది కదా. కానీ ఆ ఊర్లో ఆమెకి 10% ఓట్లు కూడా రాలే. అంటే ఫైనల్గా ఓడిపోయింది. సొంతూరికి ఏదైనా మంచి చేద్దాం అనుకున్న ఆ కుటుంబానికి ప్రజల నుంచి వచ్చిన ఆదరణ ఇదన్నమాట. మనం మాటికి రాజకీయాలు భ్రష్టు పెట్టినాయి అనుకుంటాం కదా. రాజకీయాలు కాదు భ్రష్టు పెట్టినాయి, మన మనసులు భ్రష్టు పెట్టినాయి, మన ఆలోచనలు భ్రష్టు పెట్టినాయి. మంచి చేయాలనుకునేవాడికి, చేసేవాడికి అసలు రోజులే కావు. నిజంగా అంటారేమో, నువ్వైతే వేస్తావా అట్లా. ఎస్, ఖచ్చితంగా మా ఊర్లో అట్లాంటి ఒక లేడీ పోటీ చేసినా ఖచ్చితంగా ఓటేస్తా. కానీ మా ఊర్లో ఎవ్వరు అట్లాంటి వాళ్ళు ముందుకు రావట్లేదు. ఉన్నారు, మా ఊర్లో కూడా అట్లాంటి క్యారెక్టర్లు ఉన్నారు.
చేస్తున్నారు, కానీ ఎవరు ఈ సర్పంచ్ పదవులకు పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇదే నైరాశ్యం, ఎవడు స్పందించడు అనే నైరాశ్యం. ప్రస్తుత పరిస్థితులు ఇట్లనే ఉన్నాయా కాదా? నేను చెప్పింది తప్ప కరెక్టా? కామెంట్ రూపంలో చెప్పండి.